ఓకే, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం సిస్టోసోమా హిమోటోబియం గురించి మనం తెలుసుకుందాం. ఈ సిస్టోసోమా హిమోటోబియం అనేది దేనికి సంబంధించింది అంటే ప్లాటీ ఎల్మథిస్ వర్గానికి సంబంధించినటువంటి జీవి. ఈ జీవి గురించి ఈరోజు మనం ఈ యొక్క జీవి యొక్క నిర్మాణము అలాగే దీని పరిచయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సిస్టోసోమా హిమోటోబియం అనేది దీని యొక్క వర్గం, దీని యొక్క మన క్లాసిఫికేషన్ ఒకసారి పరిశీలిస్తే వర్గము ప్లాటీ ఎల్మథిస్, విభాగము ట్రెమటోడా అంటే క్లాస్ ట్రెమటోడా, క్రమము అంటే ఆర్డర్ డైజీనియా, ప్రజాతి సిస్టోసోమా, జాతి హిమటోబియం, జీనస్ సిస్టోసోమా వస్తే స్పీసెస్ హిమటోబియంగా మనం దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే సాధారణంగా ముఖ్యంగా మనం చెప్పాలంటే ఈ యొక్క మానవుని యొక్క మానవుల్లో ఈ సిస్టోజోముల వలన సిస్టోసోమియాసిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది. ఇది సిస్టోసోమియాసిస్ అనే వ్యాధి దేని ద్వారా వస్తుందంటే ఈ సిస్టోసోమా హిమటోబియా అనేటువంటి జీవి వల్ల మానవుల్లో సిస్టోసోమియాసిస్ అనే వ్యాధి అనేది రావడం జరుగుతుంది. అయితే మానవుని యొక్క రక్తంలో 3 రకాల సిస్టోసోమా జాతులు అనేవి ఉన్నాయి. అంటే 3 types ఆఫ్ సిస్టోసోమా స్పీసీస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద హ్యూమన్ బ్లడ్. ఇవన్నీ కూడా ఎండోపారాజైటిక్ జీవనం అంటే ఎండోపారాజిక్ లైఫ్స్ అన్నమాట. అంటే అంతరపర్ణ జీవనాన్ని గడుపుతున్నటువంటి జీవులు. దీస్ ఆర్ ద మోస్ట్లీ ఎండోపారాజైటిక్ లైఫ్ స్టైల్స్ ఇన్ ద ప్రెజెంట్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్. అయితే ఇందులో మొదటిది సిస్టోసోమా హిమటోబియం, రెండోది సిస్టోసోమా జపానికం, మూడోది సిస్టోసోమా మాన్సోని అనేటువంటి ఈ 3 రకాల జాతులు మానవుని యొక్క రక్తంలో నివసించేటువంటి జీవులు. అయితే థియోడర్ బిలార్జ్ అనేటువంటి శాస్త్రవేత్త కైరో దేశంలో ఉన్నటువంటి ఒక మానవుని యొక్క రక్తంలో మొదటిసారిగా సిస్టోసోమా హిమోటోబియాను కనుగొన్నాడు. అంటే ఫస్ట్ టైం థియోడర్ బిలార్జ్ అనే శాస్త్రవేత్త కైరో దేశంలో ఏం చేశాడంటే మానవుని యొక్క రక్తంలో మొదటిసారిగా సిస్టోసోమా హిమోటోబియాన్ని కనుగొనడం జరిగింది. హూ ఆర్ డిస్కవర్డ్ ద సిస్టోసోమా హిమటోబియం ఈజ్ థియోడర్ బిలార్జ్ ఈజ్ డిస్కవర్డ్ ద సిస్టోసోమా హిమటోబియం ఇన్ ద హ్యూమన్ బాడీ ఇన్ ద కంట్రీ ఆఫ్ కైరో. అయితే అందువల్ల ఆ శాస్త్రవేత్త పేరు మీద బిలార్జ్ అనే పేరును పిలిచారు. ఈ యొక్క సిస్టోసోమా హిమోటోబియాన్ని ముందుగా ఏం చెప్పారంటే దీన్ని ఆ శాస్త్రవేత్త అంటే థియోడర్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు కాబట్టి బిలార్జియా అనేటువంటి పేరుని పిలిచారు. తర్వాత దాని పేరును సిస్టోసోమాగా మార్చడం జరిగింది. అయితే ఈ పురుష జీవి నిలువుగా చీలినటువంటి గైనకోఫెరిక్ కాల్వను కలిగి ఉండడం వలన సిస్టోసోమా అనే పేరు రావడం అనేది జరిగింది. అంటే పురుష జీవి మేల్ ఆర్గానిజమ్స్ అంటే ఈ మేల్ ఆర్గానిజమ్స్ హ్యాస్ ద సిస్టోసోమా అంటే మేల్ ఆర్గానిజమ్స్ హ్యాస్ గైనకోఫెరిక్ కెనాల్ ఇన్ ద ప్రెజెంట్ ఆఫ్ ద అబ్డోమినల్ అది వెంట్రల్ పార్ట్. అంటే ఆ జీవి యొక్క వెంట్రల్ పార్ట్లో గైనకోఫెరిక్ అనే కాలువ అనేది కలిగి ఉంది కాబట్టి దీన్ని సిస్టోసోమా అనేటువంటి పేరు పెట్టడం అనేది జరిగింది. అసలు మరి సిస్టోసోమా అంటే ఏంటంటే సిస్టో అంటే చీలిక అని, సోమా అంటే దేహము అంటే చీలిక దేహము అనేటువంటి అర్థం అనేది ఇందులో రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి లాంగిట్యూడినల్ గైనకోఫెరిక్ కెనాల్ ప్రెజెంట్ ఇన్ ద వెంట్రల్ పార్ట్ ఆఫ్ ది సిస్టోసోమా. సో ఇట్ ఈస్ కాల్డ్ సిస్టోసోమా హిమటోబియం. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఒరిజినల్ నేమ్ ఈజ్ బిలార్జియా. ద బిలార్జియా నేమ్ ఈజ్ మోడిఫైడ్ ఇంటూ సిస్టోసోమా హిమటోబియం. ఇది దీని యొక్క పరిచయం. ఇప్పుడు మనం దీని యొక్క నిర్మాణము స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. అయితే మనం స్ట్రక్చర్ని ఒకసారి పరిశీలిస్తే చూడండి, ఒక స్ట్రక్చర్ని ఒకసారి పరిశీలిస్తే ఇది
సిస్టోసోమా హిమటోబియం యొక్క జీవి యొక్క నిర్మాణం. ఇది మనకి మొత్తం కనిపించే భాగం అంతా కూడా సిస్టోసోమా హిమటోబియం యొక్క దాని యొక్క భాగం. ఇందులో మనకు 2 రకాల జీవులు కనిపిస్తున్నాయి. ఒకటి పొట్టిగా లావుగా ఉన్నటువంటిది ఒకటి కనిపిస్తే, రెండోది చిన్నగా ఇక్కడ ఈ భాగం నుంచి మొదలుకొని లోపల ఇక్కడ ఇలాగా ఈ మాదిరిగా ఉన్నటువంటిది సన్నగా ఉన్నటువంటి ఇంకోటి కనిపిస్తూ ఉంది. అయితే దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సిస్టోసోమా హిమటోబియం అనేది మానవుడి యొక్క రక్తంలో నివసించేటువంటి అంతర్పర్ణజీవి. అంటే ఏంటి అంటే సిస్టోసోమా అంటే మానవుడి యొక్క రక్తంలో నివసించేటువంటి అంతర్పర్ణజీవి, ఎండోపారాసిటిక్ ఆర్గానిజం. సిస్టోసోమా హిమటోబియం ఈజ్ ద ఎండోపారాసిటిక్ ఆర్గానిజం ఇన్ ద లివింగ్ ఇన్ ద హ్యూమన్ బ్లడ్. దీంట్లో ముఖ్యంగా సాధారణంగా బ్లడ్ ఫ్లూయిడ్ చేర్చారు. అంటే సాధారణ వీటిని బ్లడ్ ఫ్లూయిడ్ అని అంటారు. అంటే సిస్టోసోమా అనేది లైంగిక దురూపకతను ప్రదర్శిస్తుంది. అంటే సెక్సువల్ డైమార్ఫిజం. సిస్టోసోమా హిమటోబియం ఈజ్ ఎగ్జిబిటెడ్ సెక్సువల్ డైమార్ఫిజం. స్త్రీ పురుష బీజాలు వేరువేరుగా ఉంటాయి. అంటే సెక్సెస్ ఆర్ సెపరేటెడ్. అంటే ఉంటే ఫీమేల్ ఉంటాయి లేదా మేల్ ఉంటాయి. అదే మాదిరిగా పురుషజీవి మందంగా వెడల్పుగా ఉంటుంది. స్త్రీజీవి కంటే తక్కువ పరిమాణంలో 15 మిల్లీమీటర్ల పొడవుకు ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది పురుషజీవి అన్నమాట. ఈ పురుషజీవి ఎలా ఉంటుంది? పొట్టిగా మందంగా అంటే షార్ట్గా ఉంటుంది, థిక్గా ఉంటుంది. సాధారణంగా ఇది ఎంతవరకు ఉంటుంది అంటే 15 మిల్లీమీటర్స్ పొడవు అనేది లెంత్, 15 మిల్లీమీటర్ లెంత్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. పురుషజీవి యొక్క ఉదరతలంలో ఒక గాడి ఉంటుంది. అంటే ఈ భాగం, ఈ ఉదరతలం. అంటే ఈ ఉదరతలం అనేది ఉదరతలం అంటే వెంట్రల్, అంటే ఇంగ్లీష్లో మనం దీన్ని వెంట్రల్ సర్ఫేజ్ అంటాం. ఉదరతలము దీనికి ఆపోజిట్గా ఉండేది అంటే డోర్సల్ సర్ఫేజ్. సో ఈ యొక్క ఉదరతలంలో నిలువుగా ఒక గాడి అనేది ఉంటుంది. దీన్ని గైనకోపెరిక్ కెనాల్ అని చెప్పేసి దీన్ని పిలుస్తుంది. తెలుగులో గైనకోపెరిక్ కాల్వ అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. ఇది పురుషజీవి యొక్క లక్షణాలు. అలాగే స్త్రీజీవి అనేది సన్నగా పొడవుగా 20 మీటర్లు ఉంటుంది. అంటే ఇది స్త్రీజీవి అంటే ఇది సన్నగా ఉంటుంది. అలాగే ఇది ఎలా ఉంటుందంటే పురుషజీవి యొక్క అంటే పురుషజీవి యొక్క ఉదర భాగం వంటి ఈ గైనకోపెరిక్ కాలువలో ఉన్నటువంటి ఆ భాగంలో అతుక్కొని ఉండడం అనేది జరుగుతుంది. ఇది చాలా పొడవుగా ఉంటుంది. ఇది ఇంచుమించుగా 20 మిల్లీమీటర్ల పొడవు అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఫీమేల్ ఆర్గానిజమ్స్ హ్యాస్ 20 మిల్లీమీటర్స్ లెంత్. ఈ పురుషజీవిలో గైనకోపెరిక్ కాలువలో స్త్రీజీవి అమరి ఉంటుంది. అందువల్ల 2 జీవులు కూడా ఎల్లప్పుడూ మనకు ఒకదానితో ఒకటి కలిసి సంపర్క స్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తాయి. అంటే ఈ పురుష జీవుల యొక్క గైనకోపెరిక్ కెనాల్లో ఉంటే ఇది గైనకోపెరిక్ కెనాల్ కాలువ. ఈ గైనకోపెరిక్ కాలువలో ఈ యొక్క కాలువ ఇది గాడి లాంటి ప్రదేశము, అంటే ఒక లోతుగా ఉన్నటువంటి ప్రదేశం ఉంటుంది. ఈ ప్రాంతంలో పురుషజీవి అనేది దీనికి అటాచ్ అయి ఉంటుంది. కాబట్టి మనకి చూడడానికి ఎలా కనిపిస్తాయి అంటే సంపర్క స్థితిలో, అంటే ఎప్పుడు కూడా సంపర్క స్థితిలో ఉండేటువంటి విధంగా మనకు కనిపించడం జరుగుతుంది. అంటే దీన్ని వెడ్డెడ్ కండిషన్ అని చెప్పేసి పిలుస్తాం ఇంగ్లీష్లో. దీస్ ఆర్ లుక్ లైక్ దట్ వెడ్డెడ్ కండిషన్ పొజిషన్ అని చెప్పేసి దీన్ని పిలుస్తారు. అలాగే స్త్రీ మరియు పురుష జీవులు రెండిట్లో కూడా ప్రతి జీవులో 2 చూసకాలు ఉంటాయి. చూసకాలు అంటే మనం సక్కర్స్ అని చెప్పేసి పిలుస్తాం. చూసకం అంటే ఈ భాగాన్ని చూసకం అంటాం. ఇది కూడా దీన్ని ఉదర చూసకం అంటాం. దీన్ని ముఖ చూసకం అని చెప్పేసి పిలుస్తాం. అంటే స్త్రీజీవి అలాగే పురుష జీవులు కూడా రెండిట్లో కూడా ప్రతి జీవులో కూడా 2 చూసకాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి చూసకాలు? 2 ఉంటాయి. అయితే ప్రతి జీవిలో 2 చూసకాలు ఉంటాయి కాబట్టి పూర్వంతంలో నోటిని ఆవరించి ముఖ చూసక ఉంటుంది. అంటే పూర్వంతం అంతా ఈ భాగం, ఎంటీరియర్ పార్ట్ ద ఓరల్. అంటే ముఖ చూసకం అనేది
పూర్వంత భాగం ఉన్నటువంటి నోటిలో ఉన్నటువంటి భాగంలో ముఖ చూసుక ఉంటుంది. ద ఓరల్ సక్కర్ ప్రజెంట్ ఇన్ ద మౌత్ ద ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ ది బాడీ. అలాగే పూర్వ భాగంలోనే కొద్దిగా వెనుకకు ఉదరతలంలో ఉదర చూసుక ఉంటుంది. ఉదర చూసుకం లేదా ఉదూకలం ఉంటాయి. అంటే ఉదర చూసుకం అంటే దీన్ని అంటే ఇది ఉదర భాగంలో ఉదర చూసుకం అంటే పూర్వంత భాగం నోటి భాగానికి కొంచెం వెనక భాగం వైపు ఉదర చూసుకం. దీన్ని వెంట్రలీ సక్కర్స్ అని పిలుస్తారు. వెంట్రలీ సక్కర్స్ ఈజ్ ప్రెజెంట్ జస్ట్ బిహైండ్ ద మౌత్ పార్ట్ ఆర్ ఓరల్ సక్కర్స్ అని చెప్పేసి కూడా చెప్పచ్చు. అయితే పురుష జీవిలో ఉదర చూసుకం చాలా బలంగా ఉంటుంది. ఈ యొక్క ఉదర చూసుకం ఎలా ఉంటుందంటే ఇది ఉదర చూసుకం చాలా బలంగా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. వెంట్రల్ సక్కర్స్ ఈజ్ వెరీ పవర్ఫుల్. చూసకాలు అనేవి కూడా చాలా సున్నితమైన కంటకాలు కలిగి ఉంటాయి. అంటే ఈ చూసకాలు ఏ విధంగా ఉంటాయంటే చిన్న చిన్న కంటకాలు అంటే మినిట్స్ స్పైన్స్. ఎవ్రీ సక్కర్స్ హ్యాజ్ మినిట్స్ స్పైన్స్ అనమాట. అంటే స్పైన్స్ చిన్న చిన్న సూసకాలని సున్నితమైన కంటకాలని కలిగి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పురుష జీవి శరీర ఉపరితలం అంతా కూడా సూక్ష్మంకురాలు అనేవి ఉంటాయి. అంటే పురుష జీవి అంటే ఇది ఈ పొట్టిగా ఉన్నటువంటి జీవి అంటే ఈ పొట్టిగా అలాగే ఎలా ఉంటుంది షార్ట్గా ఉండి అలాగే లావుగా అంటే ఎక్కువగా లావుగా ఉన్నటువంటి జీవి. ఇది ఎలా ఉంటుంది దీనిపైన ఈ జీవి పైన చిన్న చిన్న సూక్ష్మంకురాలు అనేవి చెప్పేసి ఉంటాయి. దీని ఇంగ్లీష్లో ట్యూబెర్కల్స్ అంటారు. ట్యూబెర్కల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఓవర్ ద బాడీ ఆఫ్ ది మేల్ సిస్టోసోమా హెమటోబియం. అలాగే స్త్రీజీవి యొక్క శరీరంపై ఈ సూక్ష్మంకురాలు ఏం చేస్తాయంటే పూర్వంతంలో మాత్రమే ఉంటాయి. అంటే కేవలము దిస్ టైప్ ఆఫ్ ట్యూబెర్కల్స్ ప్రెజెంట్ ఇన్ ద ఫీమేల్ ద పార్ట్ ఆఫ్ ది ఓన్లీ అంటీరియర్ పార్ట్. అలాగే ఈ యొక్క దేహం యొక్క ఉపరితలం ఉదరతలంలో ఉదర సూచకానికి కిందుగా జనరంధ్రం అనేది ఉంటుంది. జననరంధ్రం అంటే జెనెటికల్ ఫోర్ అంటే ఇంగ్లీష్లో దీన్ని. ఈ జెనెటికల్ ఫోర్ ప్రెజెంట్ ఇన్ ద జస్ట్ బిహైండ్ ది వెంట్రల్ సక్కర్స్. ఇది నిర్మాణం యొక్క ఇది సిస్టోసోమ్ యొక్క నిర్మాణము. ఒకసారి రిపీట్ చేసుకోవచ్చు. ఇది ముఖ చూసుకం ఓరల్ సక్కర్స్ అంటాం. ఇది ఆహార వాహిక, ఇది ఉదర చూసుకం. అలాగే ఈ పొట్టిగా ఉన్నటువంటి దాన్ని ఇది మేల్ అంటాం. అంటే మేల్ ఆర్గానిజం. ఈ మేల్ ఆర్గానిజం ఉన్నటువంటి ఒక గైనకోఫెరిక్ కెనాల్ అంటే గైనకోఫెరిక్ కెనాల్లో ఉన్నటువంటి ఆ గైనకోఫెరిక్ కెనాల్ కాలువకు అతికిబడినటువంటి ఒక జీవిని ఈ సన్నని జీవిని దీన్ని స్త్రీ జీవి అంటాం. ఇది ఫిమేల్. అయితే ఇది యొక్క మేల్ అనేది 15 mm ఉంటే ఈ ఫిమేల్ అనేది ఇది 20 mm లెంత్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. అంటే పురుష జీవి కన్నా స్త్రీ జీవి పొడవు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కానీ సన్నగా అంటే బాగా లీన్గా ఉంటుందని అర్థం. అలాగే నెక్స్ట్ మనం ఇది సిస్టోసోమ్ యొక్క నిర్మాణం. థ్యాంక్ యూ టు ఆల్.